హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే క్రిషన్ ట్రావెలర్. మీకు కానొస్తున్న దృశ్యం ఇక్కడ చూస్తున్నట్టయితే మనం పార్కింగ్ అనమాట. ఇక్కడ మన వెహికల్ పార్క్ చేశాము. ఇక్కడ నుంచి కొండపైకి కార్లు అయితే అలౌడ్ లేవు, ఎందుకంటే ప్రతి అమావాస్యకి ఇక్కడ జాతర అయితే జరుగుతుందన్నమాట. సో కొండపైకి అలౌడ్ లేదు, లోకల్ ఆటోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆటోలు మాత్రమే పైకి వెళ్ళగలవు. మన వెహికల్స్ అయితే పైనకి అలౌడ్ లేవేసి ఇక్కడ బోర్డులు అయితే పెట్టేశారు, చెక్ పోస్టులు ఇక్కడ. సో ఇప్పుడు మేమైతే ఆటో దగ్గరికి వచ్చాము. ఈ ఆటోకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం మనిషికి. సో మేము వెళ్తున్నాం అనమాట. సో పైనకి అయితే వెళ్తున్నాము. సో అప్పటి వరకు మన మార్గ మధ్యంలో స్టోరీ అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ స్టోరీ ఏంటిది, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనము శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే చెరువుగట్టుకైతే వచ్చేసాము. అదేవిధంగా తెలుసుకున్నట్టయితే ఇది నల్లగొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం అనమాట. ఇది నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధాన దైవం శివుడు. జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతిది. క్షత్రియ సంహానంతరం తన పాపాలను ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, అతను ప్రతిష్ఠించిన శివలింగాలలో 108 శివలింగాలలో చిట్ట చివరి శివలింగం ఈ జడల రామలింగేశ్వర స్వామి అని సలపురాణం ఇక్కడ చెబుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే తీస్తున్నాను. చెరువుగట్టుకి కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే అయితే ఆటో అయితే అసలు ఎక్కకండి, మోసపోకండి. ఒకవేళ ఎక్కితే మనిషికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అందుకంటే ఎక్కువ ఎక్కండి. ఎందుకు అంటే 4 కిలోమీటర్లు అని చెప్తారు కాబట్టి కొండ చుట్టూ మామూలు అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. అదే నడుచుకుంటూ వెళ్తే మాత్రం 1.5 కిలోమీటర్న్నర వెళ్తుంది అనమాట. మెట్ల మార్గం వెళ్తే 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది, ఆటోలో వెళ్తే మాత్రం 2 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆటోలో వెళ్తే రోడ్డు మార్గాన్ని చాలా దూరం అనిపిస్తుంది కాబట్టి మెట్ల మార్గాన్ని వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆలయాన్ని మెట్ల మార్గం ద్వారా వెళ్తేనే మనకి పుణ్యం అనమాట. ఆటోలలో వెళ్ళడం వల్ల ఏముంటుందంటే ఏముండదు, కాబట్టి నడిచిన ఆనందం కూడా ఉండదు. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు బాగా నడవాలి. నడిస్తే ఆరోగ్యానికి మంచిది. మన శక్తులు ఉంటే ఎక్కుతాయి, పోతాయి. మంచి శక్తులు మనకి ఎక్కుతాయి, దుడ్డ శక్తులు మనకి పోతాయి అనమాట. సో ఆ విధంగా అయితే ప్రయత్నం అయితే చేయండి. నా ఉద్దేశం అయితే చెప్తున్నాను, మీరు అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే నేను టెంపుల్కి వెళ్ళాను, ఆటోలో అయితే ఖచ్చితంగా ఎక్కను. ఇక్కడ ఎందుకు ఎక్కానంటే ఎండకి తట్టుకోలేక 4 కిలోమీటర్లు అంటే అంత దూరం నడవలేక ఓపిక ఉండదు కాబట్టి ఎక్కలేకపోయి ఆటో ఎక్కేసాను అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎండాకాలం అయితే అసలు ఈ యొక్క టెంపుల్కి అయితే విజిట్ చేయండి. కాకపోతే రాత్రిపూట విజిట్ చేయండి అనమాట. నైట్ పూట విజిట్ చేస్తే ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి మెట్ల మార్గాన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు అదృష్టం లేదనుకుంటా. సో మీకు అదృష్టం ఉంటే మీరు మెట్లు ఎక్కొచ్చు. సో మెట్లు ఎక్కేసి మీ యొక్క మానసిక ఒత్తిడిని మొత్తం తొలగించేసి దైవశక్తిని పొందొచ్చు అనేసి నా ఉద్దేశం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడైతే వెళ్ళొచ్చు అనమాట. సో మనమైతే రోడ్డు మార్గాన వెళ్తూనే ఉన్నాం. అప్పటివరకు అయితే మనం స్టోరీ అయితే చెప్పుకుందాము. ఇక్కడ స్టోరీ వచ్చేసి ఏంటిదంటే గూగుల్లో ఒక తీరు ఉంటుంది, మనం ఒక తీరు ఉంటాం కాబట్టి మనం గూగుల్లో చూసి చెప్పవచ్చు. అలాగే నాకు తెలిసింది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలిసింది వేరే, ఇక్కడ గూగుల్లో ఉన్నది వేరే ఉంటుంది కాబట్టి నాకు తెలిసింది అన్నది గూగుల్లో ఉంది, గూగుల్లో తెలిసింది నాకే తెలుసు అనమాట. సో మొత్తానికైతే మనం కొంచెం తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ పూర్వం నుంచి ఇప్పటి వరకు ఒక స్వల్పం అయితే స్వామివారికి ప్రదర్శనలు చేసి వెళ్తుంటుందంట. సో ఇక్కడైతే భక్తులు చెప్తుంటారు. ఒక డౌట్ ఉంటే మీరు కూడా అడగండి, అడిగి తెలుసుకోండి. పంతులు కడితే కరెక్ట్ చెప్తారు అనమాట. ఎందుకంటే బంతులో తప్ప ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ. సరే, అదేవిధంగా కొండపైన భాగాన 3 గుండ్లు ఉంటాయి. ఆ 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలో మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రతి ఏటా ఈ స్వామి చెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటిదంటే చెప్పులతో పూజ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి భూత భేద పిశాచ అంటారు కదా, అలాంటి మానసిక బాధలతో ఉన్నవారికి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అది మీకు ముందు చూపిస్తాను. సో ఈ రోడ్ అయితే క్లియర్ అయితే కానీ ఇక్కడ నుంచి అయితే ముంగడికి వెళ్ళినాక మనం చూపిస్తాం అన్నమాట. వీడియో పెద్దగా ఉందనేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క రోడ్డు మీకు నచ్చుతుంది కాబట్టి ఈ రోడ్డు మార్గం ఎలా ఉందనేసి మీకు రోడ్డు మొత్తం తీయడం జరిగిందనమాట. సో ఈ రోడ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అమావాస్యకు రాకపోతేనేమో ఈ రోడ్డు క్లియర్గా పైగా వెళ్ళొచ్చు. అమావాస్యకు వస్తేనేమో ఈ రోడ్డు పైకి కేవలం ఆటో రిక్షాలు మాత్రమే పర్మిషన్ ఉంది అనమాట. సో అక్కడ పోలీసు వాళ్ళు కిలోమీటర్ దూరంలోనే ఆపేయడం జరుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు వస్తే ఆ విధంగా ఉంటుంది, రాకపోతే పైకి వెళ్ళొచ్చు. సో డిసిషన్ మీద కాబట్టి ఏదైనా తీసుకోండి. నా ఉద్దేశం ఏంటంటే అమావాస్య రోజు వస్తే మాత్రమే మనకి దుష్టశక్తులను ఇక్కడ తొలగించుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే రావచ్చు. ఇక్కడ వచ్చేసి రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. దీనిని మనము సద్వినియోగపరచుకోవాలి. చూస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా సాఫ్గా ఉన్నది, అభివృద్ధి కూడా చెందుతుంది ఆలయం. సో మనకు వెళ్తూ ఉంటే వాతావరణం చాలా బాగున్నది.
అది చలికాలంలో బాగుంటుంది, వర్షాకాలంలో బాగుంటుంది, ఎండాకాలం అయితే బాగుండదు. ఎందుకంటే ఈ ఎండకి ఆ వేడి గాలుపులు చాలా వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే శివుడు కనిపిస్తున్నాడుగా. హరహర మహాదేవ శంభో శంకర. మనము ఈ యొక్క శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే అతి త్వరలో వచ్చేస్తున్నాము. అదేవిధంగా మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ చెప్పాను కదా, భూత పేత పిశాచ బాధలతో సతమైపోతున్న వారికి ఇక్కడ స్వామివారి పాదుకలను తాకించడం వలన వాళ్ళకి అవన్నీ తొలగిపోతాయనేసి నమ్మకం అనమాట. ఇక్కడ వస్తే ప్రతి అమావాస్యకి రావడం జరుగుతుంది చాలామంది. అదేవిధంగా మంచి జరగాలనుకుంటే ప్రతి 3 అమావాస్యలు అంటే 3 నెలలు ఖచ్చితంగా వస్తే మీకు మంచి జరుగుతుంది అనేసి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అదేవిధంగా భక్తుల నమ్మకం కూడా. ఒకవేళ ట్రై చేయండి. నేనైతే మొదటిసారి వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తానో రానో తెలియదు. తవని ఆజ్ఞ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం అనమాట. సో శివనాజ్ఞ లేని చీమ కూడా కదలదు అనమాట. సో అదేవిధంగా నాకు కూడా ఆజ్ఞ ఉంటేనే నేను వస్తాను కావచ్చు. అదేవిధంగా సేమ్ ఇక్కడ అరుణాచలంలో కూడా పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ వచ్చేసి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ అమావాస్య, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ. సో ఫ్రెండ్స్, నా వీడియో గిరి ప్రదక్షిణది మన యూట్యూబ్లో ఉన్నదనమాట. సో 2 సార్లు ఉన్నది. ఫస్ట్ టైం వెళ్ళాను, సెకండ్ టైం వెళ్ళాను. 3వ మా మామ ఆరోగ్యం బాగాలేదనమాట. అప్పుడు నాకు శివుడు ఆజ్ఞ ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడు పోతాం తెలియదు. లేటెస్ట్గా వెళ్ళాను. మళ్ళీ వెళ్దాం అనుకుంటే ఆప్షన్ లేదు. కాబట్టి మనం అనుకుంటాం, కానీ అతను ఆజ్ఞిస్తేనే మనం పోతాం అనమాట. ఒక్కోసారి చాలా కష్టం మీద పోతాం, అట్లా జరుగుతుంటుంది. ఏదో విధంగా అయితే ఆయన రప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకైతే మనం కొండపైకి అయితే వెళ్తూ ఉంటాము, చూస్తూ ఉండండి. సో మొత్తానికైతే మనము చెరువుగట్టు కొండపైనకైతే రావడం జరిగింది. ఇక్కడ ఆటోలు కూడా కనిపిస్తున్నాయి కదా. మనిషికి 30 రూపాయలు అయితే గొడవ పెట్టుకున్నాను. 4 కిలోమీటర్లను అబద్ధం చెప్పేసి 30 రూపాయలు తీసుకోవడం వల్ల నేను 10 రూపాయలు చేతిలో పెట్టేసి అయితే లొల్లి పెట్టుకున్నాడు. మళ్ళీ ఎందుకు పోనీ చేసి అతని 30 రూపాయలు ఇచ్చేసి వచ్చేసాను. చక్కగా వచ్చేసి గుండంలో కాలు కడుక్కొని మీదికైతే బయలుదేరుతున్నాము. సో ఇక్కడ వచ్చేసి భూత పేత పిశాచ ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి ఇక్కడ పూజలు తాకడం ఎక్కడ అనేసి ఫస్ట్ గమనించాను అనమాట. నాకు కూడా తెలియదు. మొదటిసారిగా నేను ఇక్కడ భూత పేత పిశాచ వాళ్ళకి, ఇక్కడ మానసిక రోగులకి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా చేస్తారనేసి చూసుకున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ రేకుల షెడ్ కింద ఏమైంది అని చూసేవారికి ఇక్కడ వాళ్ళకి భూత పేత పిశాచ బాధతో సమతమైపోతున్న వారికి ఇక్కడ స్వామివారి చెప్పులనైతే తాకిస్తూ వాళ్ళపై పెట్టి వాళ్ళకి పూజలు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చూపిస్తాను, ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. సో లోపలికి వెళ్దాం. వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ యొక్క పరశురాముడు స్థాపించిన చిట్టచివరి శివలింగం ఇక్కడ ఉందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, మొత్తం అయితే స్టోరీ అయితే చెప్తలేను, మధ్యలో అయితే చెప్తున్నాను. ఇక్కడ పరశురాముడు ఒక సమయంలో బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా పరశురాముడు దొడ్డలికర్త వీర్యార్జుని సంహరించి 21 సార్లు భూప్రదక్షిణ మండలం చేసి శక్తి సంహారం చేస్తాడు. దాని అనంతరం తను చేసిన పాప పరిహార్థం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఒక్కొక్క శివలింగంకి వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తాడనమాట. చేసేసి తన తపోబలాన్ని ఆ క్షేత్రాన్ని దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అదే అలా ప్రతిష్ఠించిన ఈ శివలింగాలు చిట్ట చివరిదే ఈ యొక్క 108వ శివలింగం. మర్చిపోకండి ఎవరు, చిట్ట చివరి 108వ శివలింగం అనమాట ఇది. సో అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఈ ప్రదేశంలో శివుని వేడుతూ ఎండాకాలం ఎంతో కాలంగా పరశురాముడు శివుని కోసం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించిన పరశురాముడు తన దగ్గర ఉన్న గొడ్డలతో శివలింగాన్ని ఊర్ధ భాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంకా కాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ప్రముఖ శైవక్షేత్రముగా వెలుకొందని కలియుగాంతరం వరకు తను ఇక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తానని చెప్తుంటాడు అనమాట. సో ఇప్పుడు చెప్తున్నాను కదా, భూత పేత పిశాచ
మానసికంగా బాధపడే వారికి ఇక్కడ పూజలతో చేపిస్తూ ఉంటారు. చూశారు కదా. సో ప్రతి అమావాస్యకు మాత్రమే ఈ యొక్క సంఘటన చూసుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా అమావాస్యకి వచ్చేసి ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోండి. అదేవిధంగా నా యొక్క వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకున్నా అన్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. మొత్తానికైతే మీ సపోర్ట్ నాకు కావాలి. చెరువు గట్టు అయితే ఇలా ఉంటుంది. ఇంకా దీనిని అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ పాలకులు. సో 3 గుండ్లు అనమాట అది. ఆ 3 గుండ్ల పైకి అయితే నేను ఎక్కలేదు, ఎందుకంటే ఆ ఎండకు నేను తట్టుకోలేక ఆ గుండ్ల పైకి అయితే ఎక్కలేదు. 3 గుండ్ల మధ్యలోకి, ఆ గుండ్ల మధ్యలోకి పోవడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. కొంతమంది పాపులు అయితే అలా ఇరుక్కుంటారు అనేసి ఇక్కడ నమ్మకం. సో అందులోకైతే వెళ్ళాలనుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఆ వీడియోని కవర్ చేస్తాను. అంతవరకు సెలవు. మరిన్ని వీడియోతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.